పాపారావు గారు, ఒకసారి రఘురామ్ గారి అభిప్రాయం తీసుకునే ముందు ఈ డిస్కామ్ గురించి చెప్పండి. ఇప్పుడు 90,000 కోట్లు ఇస్తామంటున్నారు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి. ఇప్పుడు అది కూడా ఆబ్వియస్గా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి కనుక రాష్ట్ర ప్రభుత్వం లయబిలిటీలోకి వస్తుంది అనుకుంటాను. ఇది ఆ ఎలక్ట్రిసిటీ యాక్ట్ని పాస్ చేయించుకోవడానికి ఒక ఇన్సెంటివ్ లాగా ఏమన్నా ఇప్పుడు సుందరాం శర్మ గారు చెప్పిన దాన్ని మీరు కూడా ఏకీభవిస్తారా? దానిలో భిన్నాభిప్రాయం ఏం లేదండి. అది కరెక్ట్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని కూడా సెంట్రలైజ్ చేసుకోవాలి, దాని మీద అధికారాలు కూడా అనే తాపత్రయం ఉంది. అయితే రెండో పక్కన ఇతర ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను కొన్ని డిస్కామ్స్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇందాక నేను అన్నట్లుగా అది స్టేట్స్ గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ప్యాకేజ్ అంటానికి వీల్లేదు. అది రుణం ఇస్తున్నాయి, గ్యారంటీస్ ఏమో రాష్ట్రాలు ఇస్తాయి, ఆ రుణం వసూలు చేసుకుంటారు. కాబట్టి అదేం ప్యాకేజ్ కాదు. ప్యాకేజ్ అనేది ఇచ్చిన తర్వాత వెనక్కి రమ్మనేది కాదు. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు చాలా రిడిక్యులస్ మాటలు ఉన్నాయి. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పుకున్న వాటిల్లో ఈ మధ్యకాలంలో ఆయన దువ్వూరి సుబ్బారావు గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా గొప్పలు చెప్పుకుంటూ తగ్గిస్తే మంచిది అన్నట్టు చెప్పారు. భారతంలో మనకందరికి ఏంటంటే గొప్పలు చెప్పుకుంటూ తగ్గిస్తే పనిచేయటం మొదలు పెడితే మంచిదని. ఉదాహరణకి ఈ రోజు చూసుకుంటే ఏంటంటే 40 రోజుల్లో భారత శక్తి ప్రపంచానికి తెలిసిందనే వాట. ఏం శక్తి తెలిసింది సార్? మైగ్రెంట్ లేబర్ 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు అటు వెళ్ళిపోతుంటే ఏ శక్తి తెలిసింది? ఇట్లాంటివన్నీ అంటే ఇవన్నీ అనవసరమైన మాటలు. ఎందుకంటే పని చేయితే ముఖ్యం. సరే చేసింది ఏదో మీకు బాగుంది అనిపిస్తే బాగుంది అనుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూసుకుంటే స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ని కల్పించడం మా ఉద్దేశం అని చెప్పారు ఈ ఎంఎస్ఎంఈల ద్వారా. దయచేసి నేను చెప్పేది ఇక్కడ ఒకటే, స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళాలి, బ్రాండ్ ఇండియా అంతర్జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ అవ్వాలని కోరుకుందాం. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది. కానీ ఇక్కడ నేను చెప్పేది స్పష్టంగా ఒకటి, ఇక్కడ ఏంటంటే స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయిలో చలామణి కావాలంటే పాత రోజులు కావు. ఈ రోజుల్లో ప్రజలు నాణ్యత కోరుకుంటున్నారు సరుకులో ఒకటి. రెండోది నాణ్యమైన సరుకు చౌకగా దొరకాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్లో మనం పోటీ పడాలంటే సరుకు చౌకగా ఉత్పత్తి చేయాలి, నాణ్యంగా ఉత్పత్తి చేయాలి. నాణ్యతా ప్రమాణాలు కావాలంటే టెక్నాలజీ పెరగాలి. అంత టెక్నాలజీతో పనిచేయగలిగినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి లేబర్ మనకు ఎంతమంది ఉన్నారనే ప్రశ్న మనకుంది. యంగ్స్టర్స్ ఉన్నారు నిజమే, చాలా మంది యువకులు ఉన్నారు మన దేశంలో. మోడీ గారు కూడా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తా చెప్పారు. మా దేశంలో 2 డీలు, ఒకటి ఏంటంటే డిమాండ్, రెండోది యువకులు ఉన్నటువంటి డెమోగ్రఫీ అని. కానీ యువకులు ఉన్నారు కానీ ఏముంది ఉపయోగం? వాళ్ళలో చాలా మందికి ఏ స్కిల్స్ లేవు. అట్లాంటి స్కిల్స్ లేని యువకులతో హై టెక్నాలజీతో మీరు ఉత్పత్తి చేయలేరు కదా. ఇదే కదా మన గ్యాప్. ఇన్నాళ్లు మనకి పరిశ్రమలు రాకపోవడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం మన యువజనంలో స్కిల్స్ లేకపోవడం వల్ల పరిశ్రమలు రాలా. ఇప్పుడు అకస్మాత్తుగా అది ఎలా జరుగుద్ది? యువకుల్లో స్కిల్స్ ఇంకా పెరగలేదు కదా, పెంచలేకపోయాం కదా ఇప్పటికీ. అది లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఓవర్ టైం జరగాలి. దానికి ఎంత ప్రయత్నమో చేయాలి. అలాగే రెండోది ఏంటంటే చౌకగా ఉత్పత్తి చేయడం దేని మీద ఆధారపడి ఉంటుంది? నాణ్యంగా చౌకగా అంటే మీరు కొంత చైనాని, ఎందుకంటే వేరే ఏం కాదు ఉదాహరణ. ఎందుకంటే మన వజీర్పూర్ అని ఢిల్లీలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మనం మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేసుకున్న నవంబరు 2014 నవంబర్ 25వ తారీఖు అనుకుంటా లాంచ్ అయిన తెల్లవారి బిజినెస్ స్టాండర్డ్ పేపర్లో 26వ తారీఖు నవంబర్ పేపర్లో వచ్చింది హెడ్డింగ్ ఏంటంటే మోడీ సేస్ మేక్ ఇన్ ఇండియా బట్ థాలీస్ ఆర్ ఫ్రమ్ చైనా అని. ప్లేట్లు చైనా నుంచి వస్తున్నాయి, తినే ప్లేట్లు అని చెప్పి అక్కడ పేపర్ రాసింది. దానిలో రాసింది ఏంటంటే వజీర్పూర్ అని ఢిల్లీలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దానిలో స్టీల్ షీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఎందుకంటే ఆ స్టీల్ షీట్లు చైనా నుంచి చాలా చౌకగా నాణ్యమైన భారతదేశానికి వస్తున్నాయి. ఎందుకంటే చైనాలో స్టీల్ షీట్లు తయారు చేసే ఫ్యాక్టరీలో లేబర్ తక్కువ ఉంది, లేబర్ కాస్ట్ తక్కువ ఉండి అవి చౌకగా వస్తున్నాయి. రెండోది ఏంటంటే నాణ్యత ఎందుకు ఎక్కువ ఉందంటే ఇక్కడ లాగా లేబర్ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం కాకుండా అక్కడ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు తయారవుతుంది కాబట్టి అది యూనిఫామ్ క్వాలిటీతో వచ్చి నాణ్యత ఎక్కువ ఉంటుంది. ఈ 2 కారణాలతో మనం వాళ్ళు ఇక్కడ చౌకగా ఇవ్వగలుగుతున్నారు. మన ఫ్యాక్టరీ మన స్టీల్ చాలా వాల్యూమ్ ఎక్కువ కదండి. రెండిట్లో ఏమన్నా మనం ఆ రోజుకి ఈ రోజుకి చాలా వాల్యూమ్ ఎక్కువ కనుక చైనాలో లార్జ్ స్కేల్. కానీ మనం ఆ స్కేల్ కి ఇప్పుడు ఎంఎస్ఎంఈ చెప్పండి కంక్లూడ్. మనం కూడా ఎక్స్పాండ్ మనం కూడా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం కదా. దాన్ని ఎకానమీస్ ఆఫ్ స్కేల్ సాధించాలంటే గ్రో అంటే ముందు ప్రాఫిటబిలిటీ ఎన్ని చూసుకుంటా. మార్కెట్ ప్రొటెక్టెడ్ మార్కెట్ ఒకటి ఉండాలి. దేశీయ మార్కెట్ కొంత ప్రొటెక్టెడ్ అంటే నేను చెబుతుంది ప్రొటెక్షనిజం అని కాదు, దేశీయ పరిశ్రమలు రక్షించుకునే విధానం. ఏదైతే ఇతర దేశాలు చేసింది, చైనా ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాలు చేసింది అది. ఓకే పాపారావు గారు. ఓకే రఘురామ్ గారు, బ్రీఫ్గా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు పాపారావు గారు లేవనెత్తిన పాయింట్లు కానీ సుందరాం శర్మ గారు బేసిక్ సుందరాం శర్మ గారు అనేది ఏంటంటే ఓర్నే ఆత్మలాగా ఇది కనపడే బెనిఫిట్ ఏమి లేదు, ఓర్కనే చెప్పుకోవడానికి మార్కెట్ చేసుకోవడానికి అంతా పిఆర్ మార్కెటింగ్. మోడీ గారు బాగా ఫేమస్ అంటారు పిఆర్ ఇమేజ్ బిల్డింగ్ మార్కెటింగ్లో, అది తప్పితే ఏమీ లేదు దీంట్లో అంటున్నారు. చెప్పండి.
ఒకటండి, ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు. ఇంకొకటి, ఇక్కడ ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి తప్పించి తర్వాత ఎన్నికలు అయ్యి సంవత్సరం అయింది. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టి ఇవాళ ఒక పెద్ద ఉపద్రవం, ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉపద్రవం, భారతదేశాన్ని కుదిపేస్తున్న సమయంలో దీన్ని ఏ విధంగా ఎకానమీని రివైవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ దీనిలో ఏదో దీన్ని రాజకీయం చేయాలనేది బీజేపీ కోరుకోదు, నరేంద్ర మోడీ అసలు కోరుకోడు. భారతీయ జనతా పార్టీకి అలా అవసరం కూడా లేదు. ఇవాళ ఓవరాల్ గా మీకు ఇండస్ట్రీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధంగా దీన్ని కాపాడాలి, ఇదంతా దృష్టిలో ముందు పెట్టుకునే భారతదేశాన్ని స్కిల్ ఏదైతే ఎంతమంది 60% ఆఫ్ ది యూత్ మరి 35 years లోపు ఉన్నారు, యూత్ మరి 35 years లోపు ఉన్నారు, వీళ్ళందరినీ కొన్ని హ్యూమన్ రిసోర్సెస్ సరిగ్గా సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ దేశంలో అనేక సెంటర్ని స్కిల్ డెవలప్మెంట్ ని ఉపయోగించి యువతకి శిక్షణ ఇస్తున్నారు. ఇవాళ ఏమండి, మనం తయారు చేయలేమండి, సంకల్పం చేస్తే భారతదేశము నాణ్యమైన వస్తువుల్ని ఏ దేశం కన్నా కూడా గొప్పగా తయారు చేసే కెపాసిటీ భారతదేశానికి ఉన్నది నిరూపించాం. ఉన్నది గతంలో లేదండి. సో మరొకసారి ఇవాళ యువతని ముందుకు తీసుకెళ్లడం కోసము ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఏదైతే పెద్దలు చెప్తున్నారో, కొంతమంది ఇండస్ట్రీలో నడిపెట్టారు వాళ్ళు, ఆ సమస్యను తీరడం కోసం కదండి ఇవాళ 1 year మారిటోరియం విధించడం కానీ, అదేవిధంగా మనీని పంపు చేయడం కానీ, అదేవిధంగా మనకి 45 లక్షల మందికి యూనిట్లను బెనిఫిట్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తుంది కదా. ఇంత పెద్ద ఉపద్రవాన్ని నుంచి బయటకు ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఎకానమీని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను తప్పించి దీనిలో రాజకీయాలు రాజకీయాలు కాంగ్రెస్ యొక్క నైజం రాజకీయం చేయడం, మేమే రాజకీయం చేయడం, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ప్యాకేజీ ఉన్నాయి. ఇది ఓన్లీ చిన్న ప్యాకేజీలో, ఇంకా మిగతా ప్యాకేజీలు ఇంకా ఉన్నాయి. వ్యవసాయానికి కానీ, మిగతా ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా కానీ వెళ్ళి త్వరలో ప్రకటిస్తారు. అవన్నీ మొత్తం చూడకుండా ఏదో ఏం లేదు దీంట్లో. పాపారావు గారు బ్రీఫ్ గా తొందరగా చెప్పండి. ఏం లేదు సార్, ఆయన మిత్రుడు రఘురామ్ గారు నాకు మంచి సన్నిహితులు. అయితే నేను ఒకటే మాట ఇక్కడ ఏంటంటే, ఎన్నికలప్పుడు పోట్లాడుకోవాలి కానీ ఎన్నికల తర్వాత కలిసి పని చేయాలంటున్నారు. ఎన్నికలప్పుడు పోట్లాడుకోవాలి, తర్వాత కలిసి పని చేయడానికి ఇదే లాలూచి కుస్తీ కాదు కదా. విధాన విభేదాలతోనే ఎన్నికల్లో, విధానాల్లో వాళ్ళకి ఇతరులకి ఉన్నటువంటి తేడాలతోనే ఎన్నికలు రాజకీయాలు జరుగుతున్నాయి. వాళ్ళ విధానాలు వాళ్ళు కంటిన్యూ చేయదలుచుకున్నప్పుడు సహజంగా ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు, వేరే విధానాలు ఉన్న వాళ్ళు వాటిని ప్రొటెస్ట్ చేస్తారు. చేయటమో చేయకపోవటమో అధికార పక్షంగా వాళ్ళ ఇష్టం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత విధానాలు పక్కన పడేసి మాతో రాజీ పడండి అంటే ఎవరు పడలేరు. ఎందుకంటే వాళ్ళు సప్లై సైడ్ ఎకనామిక్స్ చేస్తున్నారు. కార్పొరేట్లకి లేకపోతే పై వర్గాలకు ఇస్తే కింద వర్గాలకు వెళ్తున్న ఎకనామిక్స్ చేస్తున్నారు. డిమాండ్ మేనేజ్మెంట్ చేయండి అనే ఎకనామిక్స్ వేరే చెప్తున్నారు అందరూ మాలాంటి వాళ్ళం. అంటే కింద వాళ్ళకి ఇవ్వండి, అది మంచిది, డిమాండ్ పెరుగుద్దని. కాబట్టి అది చేయకుండా మీరు ఇచ్చేస్తా, మీరు కూడా వచ్చి మాతో పాటు సపోర్ట్ చేయమంటే ఎవరు చేయరు. ఎందుకంటే పాలసీలు, విధానాల్లో తేడా ఉంది. మీ విధానం ఒకటి, ఇక్కడ వేరే వాళ్ళు అది. రెండోది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగితే 8 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? నాకు తెలిసి 15% కూడా సరిగ్గా ఉద్యోగాలు రాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద. ఎక్కడ లోపం ఉందో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రఘురామ్ గారు బ్రీఫ్ గా కంక్లూడ్ చేయండి. అసలు పాపారావు గారు అయితే అసలు ఇది ప్యాకేజే కాదంటున్నారు. ఒక నిమిషం రఘురామ్ గారు, ఒక నిమిషం. సుందరాంశం గారు బ్రీఫ్ గా చెప్పండి, ఒక 2 lines, టైం లేదు. సుందరాంశం బ్రీఫ్ గా. రఘురామ్ గారు చెప్తున్నట్టు రాజకీయాలు మేము చేయట్లేదు. సోనియా గాంధీ గారి కానీ చెప్పారు ఆమె, మేము మీతో కోఆపరేట్ చేస్తాము, కలిసి పనిచేస్తామని. లాక్డౌన్ తర్వాత మీ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, మీరు ఏ రకంగా లాక్డౌన్ ఎగ్జిట్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ అడిగాడు. ఆ రోజు వరకు కూడా మీరు చెప్పలే. ఇవాళ మేము ఏం చెప్తున్నాం అంటే, ఇప్పటి కూడా మీ యొక్క ప్లాన్ ఏంటి, ప్రోగ్రామ్ ఏ రకంగా మీరు చేయబోతున్నారని అడిగితే అది రాజకీయాలంటే కుదరదు. ఇంకొకటి, ఇవాటి రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఓకే మేము చెయ్యాలని చెప్పారని చెప్తున్నారు. ఎంఎస్ఎంఎల్లో ఇవాటి కూడా ఇన్స్పెక్టర్ రాజ్, పొల్యూషన్, ఇంకా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిని మీరు ఏ రకంగా అడ్రస్ చేశారు? ఇవాళ చేయలేదు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జిఎస్టీ. ఈ రోజు వరకు కూడా జిఎస్టీ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోయారు మీరు. ఈ రోజు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నది వాళ్ళ వ్యాపార వర్గాలు, ఎంఎస్ఎంఈలు కూడా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటివి ఏవి మీరు చెయ్యకుండా ఇవాటి రోజున మీరు వచ్చేసి ఎంఎస్ఎంఈలకి 3 లక్షల కోట్ల రుణాలు ఇస్తాము, అవి ఇస్తాము, రియల్ ఎస్టేట్ కి ఎట్లా చేస్తాము ప్రోగ్రామ్ లో వెళ్తున్నారు. సార్ మోహన్ కృష్ణ గారు, వాళ్ళు ఏ రకంగా అయితే వెళ్ళాలనుకుంటున్నారో, రేపు జూన్ జూలైలో ఏ రకమైనటువంటి పార్లమెంట్ లో బిల్లులు పెట్టాలనుకుంటున్నారో
వాటిల యొక్క స్ట్రాటజీగా వెళ్తున్నారే తప్ప ఓకే ప్రతిపక్షాలను పట్టించుకోవట్లేదు. ఓకే. మేము రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఏమీ లేదు మాకు. ఓకే. అంత అర్జెన్సీ లేదు. 4 రఘురామ్ గారు. సంవత్సరాలు ఉంది ఇంకా రాజకీయాలు చేయడానికి. రఘురామ్ గారు బ్రీఫ్గా కంక్లూడ్ చేసేయండి, టైం లేదు. సార్ అదే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ విషయం మాట్లాడుకుందాం అండి. ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఇప్పుడు అన్ఎంప్లాయ్ యూత్ కి అదేవిధంగా గ్రామీణ యూత్ కి ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఇది ఇవాళ ఖచ్చితంగా 35-40% యూత్ కి ఉపాధి కల్పిస్తుంది. ఇవాళ కొత్తగా ఉపాధిలోకి వచ్చిన వాళ్ళంతాను తైవాన్ లాగా, జపాన్ లాగా, కొరియా లాగా భారతదేశం కావాలంటే ఒక ఇంట్లో ఒకటి పనిచేసి 5గురు తింటే కుదరదండి. ఒక ఇంట్లో నలుగురు పనిచేయాలి. భారతదేశం అప్పుడే ఇంకా ప్రపంచ దేశాలు శాసించగల స్థితికి వెళ్తుందనేది నమ్మాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, రాజకీయాలు చేయడమే చెప్పిన కాంగ్రెస్ కి పెట్టిన పిచ్చి రాజకీయం. అందుకనే మోడీ ఏం చెప్పాడు నిన్న, ఆయన ప్రధానమంత్రి గారు ల్యాండ్ పుష్కరమైన ల్యాండ్ ఉంది భారతదేశాన్ని, దాన్ని డెవలప్ తీసుకొద్దాము. అదే లేబర్ ఫోర్స్ ఉంది మనకి, దాన్ని ఉపయోగించుకుందాము. అదే లిక్విడిటీ తీసుకొస్తాము, చట్టాలు తీసుకురావాలి. మీరు ఇందా చెప్పారు ఏదో ఎంఎస్ఎంఎస్ పెడితేనేమో ఇన్ని పర్మిషన్స్ కావాలని. లేదు, దాన్ని సింప్లిఫై చేసి ఇప్పటికే లేబర్ లాని సింప్లిఫై చేసాం. ఇవాళ ఆర్థిక సంస్థలు 6 సంవత్సరాలు అనేక ఆర్థిక సంస్థలు తీసుకొచ్చాం. ఇవాళ అదేదో లేబర్ లాలు ఇవాళ తీసుకుని సింప్లిఫై చేసి ఇవాళ ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అది ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటది. అంచేత వేచి చూడాలండి ప్రతిదాన్ని కూడాను. ఇంత పెద్ద ఉపద్రవాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నామో ఆలోచించా, దానికి సహకరించక పోయి మీరు కంటిన్యూస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా బయటకు వస్తారంటే ప్లాన్ ఉంది. ప్లాన్ లేకుండా కదా లాక్డౌన్ 4, లాక్డౌన్ 5 కూడా ఉంటుంది. కొన్ని రాయితీలు ఇస్తూనే, కొన్ని పరిమితులు ఇస్తూనే, కొన్ని అనుమతులు ఇస్తూనే మనం అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వము ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటుగా ఎకానమీని ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తుంది. రఘురామ్ గారు చూద్దాం, డెఫినెట్ గా ముందు మరి మొత్తం సీరియల్ మొత్తం అయితే కానీ ఏ రకంగా వారి ఉద్దేశాలు ఏంటి ఏందనేది చూద్దాం. ఆ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ కి కొత్తగా మొత్తం ఒక నూతన ఇండియాని ఆవిష్కరిస్తా అన్నట్టుగా అంత ఎక్స్పెక్టేషన్ రైజ్ చేశారు. లెట్ us ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ డిబేట్లో పాల్గొన్న వాసిరెడ్డి మురళీకృష్ణ గారు, పాపారావు గారు, రఘురామ్ గారు, సుందరాం శర్మ గారు అందరూ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు టుమారో at 9:30.